విద్యార్థి దశలోనే టీనేజర్లలో కార్పొరేట్ లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచేందుకు ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీన్ కార్పొరేట్ లీడర్షిప్ ఛాలెంజ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం చిన్నారుల్లో నాయకత్వ విలువలను పెంపొందించడంతో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపరుస్తుందని ఈబీఎస్ ఫౌండర్ చైర్మన్ కాళీప్రసాద్ గాదిరాజు తెలిపారు. భవిష్యత్తులో స్టార్టప్ ఫౌండర్లను ప్రోత్సహించే కార్యక్రమం చేపడతామని ఆయన వెల్లడించారు. టీన్ కార్పొరేట్ లీడర్షిప్ ఛాలెంజ్ అనే కాంపిటీషను మేము ఈ జనవరి 31ని ఆర్గనైజ్ చేసాము. బట్ అంతకు ముందు ఒక 2 months వేరియస్ స్కూల్స్ అక్రాస్ ద స్టేట్ వెళ్ళి స్కూల్స్లో వాళ్ళకి ఫ్యాకల్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి స్టూడెంట్స్కి అడ్రస్ చేసి అక్కడ కూడా కాంపిటీషన్ వాళ్ళు అక్కడ కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 30 స్కూల్స్ నుంచి అరౌండ్ 3000+ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అక్కడ రాశారు. వాళ్లలో అంటే ఫిల్టర్ చేసి 95% కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళని ఆ టెస్ట్లో క్యాంపస్కి పిలిచి ఇక్కడ మళ్ళీ దాని కాంపిటీషన్ కండక్ట్ చేశాం. ఈ కాంపిటీషన్లో 4 డిఫరెంట్ గ్రూప్స్ కింద కండక్ట్ చేసి ఏంటంటే ఈ ప్రొఫెషన్లో మార్కెట్లో ఇప్పుడున్న బిజినెస్ వరల్డ్లో మీరు ఫైనాన్స్ వైపు వెళ్ళొచ్చు, మార్కెటింగ్ వైపు వెళ్ళొచ్చు, హెచ్ఆర్ వైపు వెళ్ళొచ్చు, టెక్నాలజీ వైపు వెళ్ళొచ్చు అనమాట, జాబ్ల గురించి. అందుకని 4 గ్రూప్స్ పెట్టి ఎవరికి స్టూడెంట్స్కి ఏ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూప్ వాళ్ళకి చేసి ఆ గ్రూప్లోనే 4 రౌండ్స్ మొత్తం చేసి ఫైనల్గా ఒక 3 సెలెక్ట్ చేశాం ప్రతి గ్రూప్ నుంచి. ఈ ముగ్గురిని తీసుకొచ్చి ఒక జ్యూరీ పెట్టుకొచ్చాం. జ్యూరీ ఎవరంటే భాను వర్ల, విజయరంగనేని అండ్ మిస్టర్ లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ, నిరంజన్ చటర్జీ, వీళ్ళందరూ అంటే కార్పొరేట్ లీడర్స్. కార్పొరేట్లో వాళ్ళు సీఈఓలుగా పనిచేశారు. వాళ్ళు జడ్జ్ చేశారన్నమాట. వీళ్ళని స్టూడెంట్స్కి ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ మీద స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమని చెప్పారన్నమాట. మాట్లాడిన తర్వాత ఈ జ్యూరీ వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారు, అతను సమాధానం చెప్తారన్నమాట. అవన్నీ అలాగా మొత్తం అందరితో చేసి అప్పుడు వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారన్నమాట. ఎవరు సిటీఓ, ఎవరు టాప్ బెస్ట్ సిటీఓ అని చెప్పేసి అలాగే విధంగా వాళ్ళకి చేసి ఫైనల్గా ఒక పర్సన్ని ఈ 12 మందిలోంచి ఒక వ్యక్తిని టీన్ సీఈఓ, సో ఆ కింద చేశాను అనమాట.